పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము, ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కల దేశమునకు అంతము వచ్చి ఉన్నదని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చి ఉన్నది. నా కోపము నీ మీద తెప్పించి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యములు ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును, నీ మీద నా కోపము నెరవేర్చును. నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తివాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షం ఉంచకయు కనికారము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్య ఉండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చి ఉన్నది, అది దుర్దినము. ఉదయించుచున్నది, ఆ దండము పుచ్చి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించున్నదాయును. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికి ఉన్న ప్రభావంలోనైనను ఏమీ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను. వారి సమూహం అంతటి మీద ఉగ్రత నిలిచి ఉన్నది గనుక కొనివారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికి ఉన్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు, గాని వారి సమూహమంతటి మీదకి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకొని వాడొకడును ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపల తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గము చేత చతురు, పట్టణంలోనున్న వారిని క్షామమును తెగులును మింగును. వారిలో ఎవరినైనా తప్పించుకొనని ఎడల వారందరూ లోయలోని గొవ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలిగిలిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడయగును. తమ వెండిని వీధుల్లో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోవుదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోవుదురు. శృంగారమైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాన్ని అపవిత్రపరచినట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగా దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించేదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరపడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తంతో నిండి ఉన్నది, పట్టణం బలాత్కారముతో నిండి ఉన్నది. సంఖ్యలు సిద్ధపరచుము, బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లు వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్ని జనులలో దుష్టులు నేను రప్పించెదను. ఆ దుష్టులు వారి ఇండ్లను స్వాతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చి ఉన్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది.
సమాచారం వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకుల పడుచున్నాడు. అధికారులు భీతి నొందుచున్నారు. సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకొనినట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.